హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నా అమ్మా. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ అరుణాచలం 3 వీడియో నాన్న, ఇదే లాస్ట్ వీడియో. ఇక తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయి. చూడండి నాన్న, చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు అరుణాచలాన్ని అందరూ తీయలేరు మొత్తం. నేను మొత్తం తీసి 3 పార్ట్లుగా పెట్టాను. ఆ గుళ్ళు కూడా తీశాను. అవన్నీ జాగ్రత్తగా చూడండి. మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. కాకపోతే వీటి పేర్లు చెప్పటం నాకు తెలియదు. పెద్ద పెద్దోళ్ళు చాలామంది చెప్పారు. ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలు చూస్తే మీకు అర్థం అవుద్ది. కాకపోతే నాకు చదువు లేదు, చెప్పటం నోరు మాట్లాడటానికి సరిగ్గా రాదుగా నాన్న. అందుకనే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. చాలా మంచి మంచి వీడియోలు, అబ్బో మంచి యాత్రల గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వీడియోలు చూడండి, వాటి గురించి తెలుసుకోండి. కాకపోతే గుడి లోపల బయట రోడ్ల మీద ఇట్లాంటివి తీసే వాటిని బట్టి నా వీడియోలు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. అంతేగాని నేనేదో దేవుడి గురించి క్లియర్గా చెబుతానంటే నాకు తెలియదు. భక్తి ఉంది కానీ వాటి గురించి తెలియదు నాకు. ఏది ఆ పేరు గుర్తురాదు నాకు. వాల్మీకి లాంటి వాడిని అనుకో, లేకపోతే ఏదో కోయోడు శివుడి గురించి తపస్సు చేసాడు కదా, శ్రీశైలం కాళహస్తిలో. పేరు ఏదో ఉంది, కృష్ణరాజు యాక్షన్ చేశాడు దాంట్లో. ఆ సినిమా పేరు కూడా గుర్తురాదు. అట్లాంటి వాడిని అనమాట నేను. మొండి భక్తి. నా భక్తి అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకం, అంతే. నాకు రెండోది ఏముండదు. ఎక్కడ ఆ దేవుళ్ళ గురించి తెలుసుకోవాలి, ఇగో ఎట్లాంటి శిల్పాల గురించి అంటావా, చూస్తా, ఆరాధిస్తా. అబ్బా నేను చేయలేకపోయానే, నాకు కుదరదే అని ఎంత బాధపడతానంటే అంత బాధపడతా. మన పూర్వీకులు చెక్కినట్టుని మనం ఆనందిస్తాం నాన్న. ఇట్లాంటి చెక్క మీద చెక్తాం నాన్న. మనం చెక్క మీద చెక్కడానికి ఎన్ని కష్టాలు పడతాం. మిషన్లు వచ్చినాయి, నానా సంకలు లాగుతా. ఎన్నో రకాల మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్లన్నీ ఉపయోగించినా కానీ ఈ చెక్కటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనో మనకి. అదే నాన్న నా బాధ. అసలు అబ్బా, పూర్వీకులు ఎంత భక్తి ఉండాలి, ఎంత వాళ్ళ దేవుని బిడ్డలే వాళ్ళు. మామూలు వాళ్ళు కాదు నాన్న. అసలు చెప్పాలంటే మీకు అర్థం అవుద్దో లేదో కానీ దీని గురించి చెప్పాలంటే నాకు నోటికి మాటలు అటాయి పెరిగిపోతూ ఉంటాయి. మీరు శిల్పాలు అయితే చూడండి. అసలు మీ కార్పెంటర్లు కానీ మీ శిల్పులు కానీ ఇంత ఇదిగా తయారు చేస్తారా అని ఆలోచిస్తుండే. అది ఒక్కటే నేను కోరుకునేది. ఇక ఇవన్నీ చూడండి, ఇక గుళ్ళో తీసాయన్నమాట. ఇప్పుడు అవన్నీ శివలింగాలన్నీ చూసి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేటికి 9 అయిందనమాట నైటు. ఎప్పుడు మేము బయలుదేరింది తెల్లారుదామని 3 గంటలకు బయలుదేరితే ఈ టైం అయింది. 9 గంటలకు మేము గుళ్ళోకి వచ్చాము. అంటే ఎంతసేపు నడిచామో మీరు ఆలోచిస్తుంది. ఎవరు నడవరు అనమాట. ఏమో మాలాంటి వాళ్ళు ఉండొచ్చేమో. అంటే నా గురించి కాదు నాన్న. ఇగో మా ఆవిడ అసలు నడవలేదు. అందు గురించి కొద్దిగా నిదానంగా నడుచుకుంటా, అసలు తిరగలేనన్నే ఆటోలో వెళ్తానంది. ఆటోలో వెళ్దాం అంది. అట్టాడితే నాతో రావద్దు, అసలు వస్తే యాత్ర నడిచి వస్తే రా,
లేకపోతే మానే అని ముందే ఇంటికాడ చెప్పి బయలుదేరాను నాన్న. ఇక మాట మీద నడిచింది. అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కొండకు కూడా తిరుపతిలో మెట్లు ఎక్కింది ఒకసారి. ఎట్టయినా ఎక్కించాలి, నాతో పాటు నడిపించాలి, అదే నా కోరిక. నా భార్య కూడా అదే విధంగా చేస్తుంది. ఇప్పుడు అరుణాచలంలో కూడా బాగా నడిచింది. అంటే బాగా నడిచిందంటే ఏం చెప్పలే కానీ అట్లా నడిచింది. అంటే ఇన్ని గంటలు ఎవరు నడవలేరు, కాకపోతే మొత్తానికి నడిచింది కాబట్టి నాకు కోటి దేవుళ్ళు వరం ఇచ్చినట్టే. కాకపోతే కొద్దిగా ఒళ్ళు వచ్చేటప్పటికి ఎట్టయినా నడవటం కష్టం నాన్న. అందులో మా ఆవిడ ఆపరేషన్ చాలా చేయించుకుంది పాపం పిల్లల కోసం. దాని బాధ నాకు తెలుసు. అందుకనే నేను ఏం మాట్లాడలేను. దాని బాధలు దానికి ఉన్నాయి. అందు గురించి ఎట్టయినా సాధించింది, అది చాలు నాకు. వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కింది, ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసింది. ఇంకా అంతకంటే నాకు ఇంకేం కావాలి నాన్న. నేను చేసే యాత్రల్లో నా భార్య కూడా భాగస్వామి అయినందుకు నా చాలు. ఈ 2 యాత్రలు చేసిందంటేనే చాలు. కాకపోతే కాశీకి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ అది మా ఆవిడకి ఇష్టం లేదు. ఎందుకంటే నాకేమో పిల్లలందరితో వెళ్ళాలని ఉంది, మా ఆవిడకేమో ఈ పెద్దోళ్ళు ఉన్నాగా కాశీకి వెళ్ళకూడదు అన్న ఒక మూఢనమ్మకం ఒకటి ఎవరో చెప్పిన దాన్ని నమ్ముకొని అది అట్లా ఉంది. దాని గురించి ఇక అక్కడికైతే వెళ్ళలేకపోతున్నా. అంటే నేనైతే వెళ్ళొస్తున్నా. నేను మా నాన్న ఉండగానే వెళ్ళా. నాకు అట్లాంటి మూఢనమ్మకాలు అయితే ఉండవు. నాకు దేవుడి మీద ఉండే నమ్మకాలు ఉంటాయి, కానీ ఏదైనా శివుడు ఆజ్ఞ లేనిదే సేవైనా కుట్టదు అనే సంకల్పం నాది. ఏ దాన్ని జాతకాలను కానీ ఏది వాస్తులను కానీ ఏది నమ్మన్నానా. కాకపోతే మా మామగారు చెప్పింది నమ్ముతా నేను. మా మామగారు చెప్పింది జరిగింది కాబట్టి నేను నమ్ముతా. ఆయన వాస్తు సిద్ధాంతి చెప్పినట్టు జరిగింది. ఇక ఈ తర్వాత చూడండి స్వామి ఎంత లాభం ఉందో. ఏనుగులు వచ్చి గుద్దినా కానీ పగలకుండా చేశారు. అవి అంత కాపాడితేనే మన దేవాలయాలు ఇంత ఇదిగా ఉన్నాయి. ఈ అరుణాచలాన్ని చెప్పాలి అంటే నా వల్ల ఎక్కడ అవుతున్నానా, నా వల్ల కాదు. అబ్బో ఎంతమంది ఉన్నారో అరుణాచలం గురించి చెప్పాలంటే వాళ్ళ పేర్లు నేను చూస్తా, కానీ నా పేర్లు గుర్తురావు నాన్న. మీకు చెప్పాలి. ఇగో ఇది చెప్తాము. ఇది 1000 స్తంభాలు మండపం అన్నమాట. ఇది నేను సైకిల్ యాత్ర వెళ్ళినప్పుడు మొత్తం తిరిగా. ఇప్పుడేమో తిరగనే ఉంటుందా, ఎందుకనో అర్థం అవుతుంది. నేను సైకిల్ యాత్ర వెళ్ళినప్పుడు మట్టుకు ఆ వీడియో పెట్టే కదా మీకు, మీరు చూసారో లేదో మరి. సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు దాంట్లో చూడండి. సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్లో చూస్తే దాంట్లో మీకు చక్కగా క్లియర్గా మొత్తం చూపించా. అసలు ఎన్ని గాలిగోపురాలు అసలు 3 4 దాటివెళ్ళి అవి కూడా గుర్తుండవు నాకు. అసలు ఆనందం అంటే ఇక్కడే అనుభవిస్తాను నాన్న. ఆనందం అసలు మా మనవరాలు తిరిగింది, మా మనవరాలు చేసింది. ఆ 1 2 వీడియోలు చూడండి. అబ్బో మా మనవరాలు చూస్తేనే అసలు నా ఆనందం ఆగదు. మా బంగారు తల్లి నన్ను మందు మానిపించేసిన తల్లి. ఇగో మళ్ళీ నా కోరికలు తీరవు కదా.
ఇక తెల్లారి వచ్చాను, మళ్ళీ వీడియో తీసుకుంటూ కూర్చున్నా. ఇగో ఇది గుడి, మా గుడి మెయిన్ గుడికి, అదే మండపానికి ఎదురుగా ఉన్న కోనేరు అనమాట. అది లోపల కోనేరు ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దాంట్లోనూ దిగనివ్వట్లేదు, కోనేరులో దిగనివ్వట్లేదు నాన్న. ఎందుకంటే కొన్ని పాకుడు బట్టి ఉండటం వలనో, లేకపోతే చేపలు బాగా పెరిగినాయి కదా, వాటి గురించి వలన తిరగనివ్వట్లేదు. కానీ అసలు గుడి స్వామి, ఏ గుడిని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు స్వామి. నేను ఇక నుంచి పెట్టే వీడియోలు, గుళ్ళు, అసలు ఎన్ని అసలు సీనరీలు అసలు మీరు చూడలేరు స్వామి. అసలు మామూలుగా అంటే మీరు వెళ్తే ఏదో మామూలుగా చూస్తారేమో, అసలు నేను తీసిన సీనరీలు, గుళ్ళు. ఒక ఆయన ఎవరో, ఆయన పేరు ఉంది, చక్కగా చెబుతాడు. అసలు వివరించి చిన్న చిన్న పాయింట్లు కూడా చెబుతాడు. ఆయన పేరేదో గుర్తురావు, ఎవరి పేర్లు నాకు గుర్తురావు. అందరి వీడియోలు చూస్తా నేను. అది ఈ శిల్పాన్ని గురించి ఆయన చెప్పాలంటే ఎంత బాగా చెబుతాడు. అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నాన్న మనకి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. నాకైతే అట్లాంటి అనుభవాలు లేవు నాన్న. నాకల్లా చూడటం నా కళ్ళకి ఆనందాన్ని ఇచ్చినవి అన్నా చేస్తూ ఉంటాయి. నాకు ఆనందాన్ని ఇచ్చిందల్లా మీకుతో పంచుకోవాలి నాకు, అంతేగాని వాళ్ళు తీసిందే నేను చెప్పాలి, నేను చూసిందే వాళ్ళు చెప్పాలని నాకు ఉండదు. మహానుభావులు వాళ్ళతో నేను ఎంత కోనికిసుకగాడిని. వాళ్ళంత మేధావితనం వాళ్ళ ఏంటి. ఒక ఆయన, అబ్బో, ఆయన చెప్పి పెద్ద సైంటిస్ట్ కంప్యూటర్ ఏదో కానీ చేస్తాడు. ఆయన ఇప్పుడు మొత్తం దీంట్లోనే ఉన్నాడు. ఆయన చెప్పిందేనండి, అబ్బో ఇంకా పెద్దగా వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తురావుగా. ఆ గుర్తు వస్తే ఇంకేముంది, నేను అన్నీ మీకే చెప్పేవాడిని శుభ్రంగా. నాకు ఇప్పుడు మీరు ఏమైనా ఫోన్ చేశారంటే అవి కూడా మీ పేర్లు మళ్ళీ అడిగి తెలుసుకుంటా. అట్ట అయిపోయింది నా మైండ్. అదే నా ఏమంటారు, జ్ఞాపకశక్తి అదే గుర్తు రావట్లేదంటే మీరు ఆలోచించండి. అరుణాచలం కాదు నాన్న, ఏ యాత్ర అయినా సరే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఏ యాత్ర చేసినా కానీ మీకు అసలు మనశ్శాంతి లేకుండా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి. ఇగో ఆయన పేరు భలే గుర్తొచ్చింది. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న రోడ్లో ఆంధ్ర ఆశ్రమంలో తీసుకున్నాం నాన్న. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న.